సైడ్ చూడు రా ఇక్కడ పో అన్న అటు పో రే सामना की आए कम से मार एवढ दे कर राजू एवढ दे गए जरा मोटर ली दे काय ना हानु आज कदर नाळाचं माय मोटर ఏం గట్లే ఉన్నావు लुंगी की दोघांनी राजू घर पात्र फरक पडतो మరి ఈరోజు మన లోక్యతండ గ్రామ పంచాయతీలో గత 3 నెలల క్రితం నేను సర్పంచ్ అభ్యర్థిగా గెలవడం జరిగింది. 3 నెలల నుంచి నేను తీసుకొచ్చిన నిధులన్నీ నేను ప్రజల సమక్షంలో చెప్పడానికే మీడియా సమావేశం పెట్టడం జరిగింది. కావున ఈరోజు మా కడియం శ్రీహరి సహకారంతో, మా ఎంపీ కడియం కావ్య గారి సహకారంతో ఈరోజు లోక్యతండ గ్రామ పంచాయతీకి దాదాపుగా 5 లక్షల సీసీ రోడ్ను ఈరోజు మనం ఈ కొబ్బరికాయ కొట్టుకొని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ముందు ఎన్నో ఇస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. మొన్న వచ్చిన వ్యవసాయ సబ్సిడీ రుణం ద్వారా కూడా మా లోక్యతండ గ్రామ పంచాయతీకి దాదాపుగా 3,50,000 సబ్సిడీ రుణంతో కూడా మా తండకు 2 గడ్డికట్ట మిషన్లు కూడా రావడం జరిగింది. అది కూడా మా సార్ సహకారంతోనే. ఎందుకంటే లోక్యతండ గ్రామ పంచాయతీ దాదాపుగా చాలా రోజుల నుంచి ఎన్నడూ కూడా ఈ విధంగా అభివృద్ధి చెందలేదని నేను కొంచెం కష్టపడి ఎంతో అక్కడ మాట్లాడి తేవడం జరుగుతుంది. కావున ఇంకా ఇంతకుముందు మా ఇందిరమ్మ ఇల్లు కూడా 4 ఇవ్వడం జరిగింది. ఆ 4 కూడా జరిగింది. 6లో 2 క్యాన్సిల్ అవ్వడం జరిగింది. 4 కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఆ 4 కూడా స్లాబ్లు ఆల్రెడీ స్లాబులు పడ్డాయి. ఇంకొక నెల 15 రోజుల్లో సార్ కూడా వచ్చి మన తండకు వచ్చి ఆ ఇల్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇంకా ముందు ఎన్నో చేయాల్సి ఉన్నాయి. ఎంత కష్టపడి చేస్తాను. ఈ తండ ప్రజల సహకారం కూడా అందరి ఆశీస్సులు నాకు కావాలని కోరుకుంటూ, నాకు సహకరించిన మా వార్డు మెంబర్లు, మా ఉప సర్పంచ్, మా గ్రామ పెద్ద మనుషులు కానీ అందరూ కూడా ఏమీ ఇది చేసుకోకుండా అందరూ కూడా సహకరిస్తేనే తండా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే గ్రామాల నుంచి చెందుతూనే మన ఇండియా లెవెల్లో కూడా చెందుతాయనే ఒక సంకల్పంతో రాష్ట్రాలు బాగుపడాలన్నా కూడా గ్రామం నుంచే మొదలు పెట్టాలనే ఒక సంకల్పంతో మన రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి మనం కూడా వచ్చిన పనులను ఎంతో చక్కగా చేసుకొని అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలని నా యొక్క మనవి. ఇంకోటి, దాదాపుగా మన లోక్యతండ గ్రామ పంచాయతీకి 12 లక్షల మన అంగన్వాడీ కేంద్రం బిల్డింగ్ రావడం జరిగింది. అలాగే సీసీ రోడ్లో రావడం జరిగింది. కాబట్టి దాదాపుగా మన లోక్యతండకే ఓన్లీ లోక్యతండకే దాదాపుగా ఒక 40 లక్షల వరకు ఇవ్వడం జరిగింది. ఈ 3 నెలల వ్యవధిలోనే దాదాపుగా 30 నుంచి 40 లక్షల వరకు ఇవ్వడం జరిగింది. ఇంకా నేను మొన్న కూడా కోరాను, ఏంటంటే సార్ మాకు ఇంతకుముందు ఐటీడీలో ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్ వచ్చింది. ఆ బిల్డింగ్ వచ్చిన దానికి ఆ రోజు కాంట్రాక్టు కట్టిండు సార్. కట్టిన దానికి బిల్లు రాకపోవడంతో పాపం ఆయనే కూడా మిత్తులు మీద పడ్డాయని చెప్పేసి నేను కూడా ఇప్పుడు నేను ఇవ్వలేను, నా వల్ల కాదు, దానివల్ల నేను 1 ఎకరం భూమి అమ్ముకున్నానని చెప్పడం జరిగింది. అది కూడా మాట్లాడితే నేను ఇవ్వను అంటే, మరి మా పరిస్థితి ఏంటి సార్, మాకు గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదంటే ఇమీడియట్లీ ఇంకొక నెల రోజు లోపలే మన గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా నువ్వు ఎక్కడన్నా ప్లేస్ ఉంటే చూసుకో, సర్పంచ్ సాబు ఇస్తా అని చెప్పి కూడా నిన్న సాయంత్రం హామీ ఇవ్వడం జరిగింది. జై కడియం శ్రీహరి, జై కాంగ్రెస్, జై కడియం, జై కడియం కావ్య. ఇద్దరు ఒక దిక్కునే. ప్రజాపాలన ప్రగతి చెప్తాయి. ప్రగతి పాలన
ప్రణాళిక భాగంలో ఈరోజు 99 రోజుల ప్రజాపాలన భాగంగా ఈరోజు మల్టీపర్పస్ వర్కర్లకు సన్మానించడం జరిగింది.